Hi viewers, welcome to Avijaz Maths Creations. This is A. Muralidhar Kumar, School Assistant of Mathematics. Okay ma, మరి ఈ ప్రిపరేషన్ ఆఫ్ పాలిసెట్ 2020 అనేటువంటి వీడియో క్లాసెస్ లో భాగంగా మనం ప్రాబబిలిటీ అనేటువంటి కాన్సెప్ట్ ను డిస్కస్ చేసుకుంటున్నాం. మరి ప్రాబబిలిటీ అనేటువంటి కాన్సెప్ట్ లో లాస్ట్ క్లాసెస్ లో మనము కాయిన్స్ కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ చూసాం, అదేవిధంగా డైస్ కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా చూసాం. మరి ప్రెసెంట్ వీడియోలో మరి ఈ ప్రాబబిలిటీని బేస్ చేసుకొని ఇచ్చేటువంటి జనరల్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈ బాల్స్ కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఒకసారి గమనించినట్లయితే సో మనకి ఏమంటాడా అంటే సో ఎ బ్యాగ్ ఆర్ ఎ బాక్స్ కన్సిస్ట్ ఆఫ్ సమ్ కలర్డ్ బాల్స్ అనేటువంటివి ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఇచ్చాడా అంటే ఒక బాక్స్ లో మనకు నంబర్ ఆఫ్ రెడ్ బాల్స్ వచ్చేసి ఒక 8, నంబర్ ఆఫ్ గ్రీన్ బాల్స్ వచ్చేసి ఒక 5, నంబర్ ఆఫ్ బ్లూ బాల్స్ వచ్చేసి ఒక 4 అనేటువంటిది ఇచ్చాడు అనుకున్నాం. ఆర్జీబీ, సో రెడ్, గ్రీన్, బ్లూ అనేటువంటి కలర్స్ మనము ప్రైమరీ కలర్స్ అని అంటాం, ప్రాథమిక రంగులు అని పిలుస్తాం. సో సింపుల్ గా మనకు రాయలసీమ గ్రామీణ బ్యాంక్ అని చెప్పేసి మనం చెప్పుకుంటా ఉంటాం. ఓకే, మరి ఈ రకమైనటువంటి బాల్స్ అనేటువంటివి ఒక బ్యాగ్ లో కావచ్చు, ఒక బాక్స్ లో కావచ్చు ఉన్నట్లయితే మరి మనము ర్యాండమ్ గా అంటే యాదృచ్ఛికంగా ఒక తీసినట్లయితే మరి మనకు ఏ బాల్ అయ్యేటువంటి ప్రాబబిలిటీ ఎంత ఉంటుంది అనేటువంటి దాని గురించి డిస్కస్ చేసుకుంటే మరి టోటల్ బాల్స్ ఎన్ని ఉన్నాయి ఒకసారి బాగా గమనించినట్లయితే సో 8 + 5 13 + 4 టోటల్ గా 17 బాల్స్ అనేటువంటివి ఉన్నాయి మనకు. ఓకే, మరి ఫర్ ఎగ్జాంపుల్ మనకు ప్రాబబిలిటీ ఆఫ్ రెడ్ బాల్ అని అడిగాం, మనకు రెడ్ బాల్ కావాలి. సో యాక్చువల్ మనకు ఫార్ములా ఏంటి? ఎస్, probability of an event is equal to number of favorable outcomes by number of total outcomes అనేటువంటి ఫార్ములాను బేస్ చేసుకుంటే మరి ప్రాబబిలిటీ ఆఫ్ రెడ్ బాల్స్ మనకు ఆ యాదృచ్ఛికంగా ఒక బాల్ తీసినప్పుడు ఆ బాల్ రెడ్ బాల్ అయ్యేటువంటి ప్రాబబిలిటీ ఎంత అని అడిగాడు. మరి ఇక్కడ ఎన్ని రెడ్ బాల్స్ ఉన్నాయి? మనకు 8 రెడ్ బాల్స్ అనేటువంటి ఉన్నాయి. సో కాబట్టి ఆ 8 రెడ్ బాల్స్ లో ఏదో ఒకటి రావచ్చు. కాబట్టి మనకి ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని అవుతాయమ్మా? 8 అవుతాయన్నమాట. సో 8 బై టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? ఎస్, 17. సో ప్రాబబిలిటీ ఆఫ్ రెడ్ బాల్ వచ్చేసి 8/17 అనేటువంటిది అవుతుంది. మరి అదేవిధంగా ప్రాబబిలిటీ ఆఫ్ గ్రీన్ బాల్, మరి గ్రీన్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? ఎస్, 5 ఉన్నాయి. సో కాబట్టి 5 బై టోటల్ బాల్స్ 17, 5/17 అనేటువంటిది. మరి అదేవిధంగా ప్రాబబిలిటీ ఆఫ్ బ్లూ బాల్ అని అడిగారు. బ్లూ బాల్ అయ్యేటువంటి ప్రాబబిలిటీ ఎంత? ఎస్, బ్లూ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 4. సో 4 అనేటువంటి ఫేవరబుల్ అవుట్కమ్, 17 అనేటువంటిది టోటల్ అవుట్కమ్. ఆ విధంగా ప్రాబబిలిటీ ఆఫ్ బ్లూ బాల్ ఇస్ ఈక్వల్ టు 4/17 అనేటువంటిది అవుతుంది. మరి ఒక్కొక్కసారి మనకి ఏమంటారా అంటే ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ రెడ్ బాల్, నాకు బాల్ రెడ్ బాల్ కాకూడదు, వేరే బాల్ ఏదైనా పర్లేదు అని చెప్పేసి అడుగుతాడు. మరి అలాంటప్పుడు రెడ్ బాల్ కాకూడదు అంటే ఆ ఎన్ని రెడ్ బాల్స్ ఉన్నాయో దాన్ని మాత్రం టోటల్ బాల్స్ లో నుంచి ఒమిట్ చేసేస్తాం. సో టోటల్ గా రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయని చెప్పేస్తాం. ఈ 8 ను ఈ 17 లో నుంచి కనుక తీసేస్తే ఏమైపోతాయి? మనకు 9 బాల్స్ అనేటువంటి. ఆ 9 బాల్స్ ఏవేవి? గ్రీన్ బాల్ అయినా కావచ్చు, బ్లూ బాల్ అయినా కూడా కావచ్చు. సో కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ రెడ్ ఈజ్ ఈక్వల్ టు 9/17 అనేటువంటిది అవుతుంది. అదేవిధంగా ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ గ్రీన్ బాల్ అని, సో గ్రీన్ బాల్ కాకూడదు నాకు, రెడ్ బాల్ అయినా కావచ్చు, బ్లూ బాల్ అయినా కావచ్చు అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? టోటల్ 17 బాల్స్ లో నుంచి ఆ గ్రీన్ బాల్స్ ను పక్కకు పెట్టేసేయాలి. సో 17 లో 5 వెళ్ళిపోతే ఏమవుతుంది? 12. సో 8 + 4 12. సో ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ గ్రీన్ బాల్ వచ్చేసి 12/17 అనేటువంటిది. మరి అదేవిధంగా ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ బ్లూ బాల్, సో అదేవిధంగా బ్లూ బాల్స్ ను కూడా 17 లో పక్కకు పెట్టేస్తే 17 లో 4 పోతే ఏమవుతుంది? మనకు 13 అవుతుంది. సో 13/17. అంటే ఈ విధంగా ఒక బ్యాగ్ లో కావచ్చు, ఒక బాక్స్ లో కావచ్చు, మరి మనకు 8 రెడ్ బాల్స్, 5 గ్రీన్ బాల్స్, 4 బ్లూ బాల్స్ ఉన్నాయి. మరి ర్యాండమ్ గా కనుక మనం ఒక బాల్ ను పికప్ చేసినప్పుడు అది ఏ బాల్ అయ్యేటువంటి ప్రాబబిలిటీ ఎంత ఉంటుంది, ఏ బాల్ కానటువంటి ప్రాబబిలిటీ ఎంత ఉంటుంది అనేటువంటిది ఈ రకంగా మనం డిస్కస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, మరి అదే విధంగా బాల్సే కాదు, కాయిన్స్ కూడా అడుగుతా ఉంటాడు. ఒక్కోసారి కాయిన్స్ అడుగుతుంటాడు, మార్బుల్స్ కూడా అడుగుతా ఉంటాడు. సో మార్బుల్స్ అడిగినా, కాయిన్స్ అడిగినా, ఏది అడిగినా గానీ మనకు ఒకటే ర్యాండమ్ గా ఏం తీశాడు అనేటువంటిది తీసుకుంటాం. ఒకటే ఫార్ములాను బేస్ చేసుకుని మరి దీని ప్రకారం మనం ఫాలో అనేటువంటిది అయిపోతూ ఉంటాం. మరి ఇందులో ముఖ్యమైనటువంటి ప్రశ్న ఇంకోటి ఏముంటది అంటే మనకు
ఫర్ ఎగ్జాంపుల్ స్పిన్నర్ అనేటువంటిది ఉంటుంది. సో ఈ విధంగా స్పిన్నర్ అనేటువంటిది ఉంది. మరి స్పిన్నర్ లో వచ్చేసి టోటల్ గా 8 స్పార్క్స్ చేశాడు. 1 2 3 4 5 6 7 8 అనేటువంటిది. మరి ఈ ఆరో అనేటువంటిది ఉంటుంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా తిరణాలు జరిగినప్పుడు కానీ ఫెయిట్స్ జరిగినప్పుడు మనం వెళ్తే అక్కడ ఏదైనా చిల్డ్రన్స్ పార్క్ జరిగినప్పుడు మనం వెళ్తే కనుక అక్కడ స్పిన్నర్స్ అనేటువంటివి ఉంటాయి. ఈ రకమైనటువంటి స్పిన్నర్స్ మనము చూసినట్లయితే అక్కడ ఒక ఆరో అనేటువంటిది ఉంటుంది. మరి మనం ఆ స్పిన్నర్ కనుక ప్రెస్ చేసినప్పుడు ఆ ఆరో అనేటువంటిది ఏ నెంబర్ దగ్గర అవుతుంది అనేటువంటిది కూడా ఒక క్వశ్చన్ గా రైస్ చేసుకోవచ్చు మనం. ఓకే, మరి ఇక్కడ టోటల్ గా ఎన్ని డిజిట్స్ ఉన్నాయమ్మా? 1 2 3 4 5 6 7 8. ఈ 8 నంబర్స్ లో ఏదో ఒక నంబర్ దగ్గర ఈ ఆరో అనేటువంటిది అవుతుంది. కాబట్టి టోటల్ మనకు అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? టోటల్ అవుట్కమ్స్ వచ్చేసి 8 టోటల్ అవుట్కమ్స్ అనేటువంటివి అవుతాయి. మరి అలాంటి క్రమంలో మరి నాకు ప్రాబబిలిటీ ఆఫ్ 1 కావాలి. 1 అనేటువంటిది ఒకసారి ఉంటుంది. సో 1/8. ప్రాబబిలిటీ ఆఫ్ 7. సో 7 కూడా ఒకసారి ఉంటుంది 8. ఆ విధంగా ప్రాబబిలిటీ ఆఫ్ 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, 5 6 7 8 ఏదైనా కానీ ఈక్వల్ ప్రాబబిలిటీ 1/8 అనేటువంటిది అవుతుంది. ఓకే, మరి దాంట్లో ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెన్ నంబర్ కావాలి నాకు అని అడిగాడు. ఈవెన్ నంబర్ కావాలి. ఈవెన్ నంబర్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 2 4 6 8. సో 4 ఉన్నాయి. సో కాబట్టి 4/8 దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 అనేటువంటి రాసుకుంటాం. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఆడ్ నంబర్ సేమ్. సో 1 3 5 7 అవి కూడా 4 ఉన్నాయి. 4/8 దట్ ఈస్ ఈక్వల్ టు ఆల్సో 1/2. ప్రాబబిలిటీ ఆఫ్ లెస్ దాన్ 8 అని అడిగాడు. 8 కన్నా తక్కువ నంబర్ వచ్చేటువంటి ప్రాబబిలిటీ ఎంత? 8 కన్నా తక్కువ అంటే ఎవరు ఉన్నారు? ఎస్, 1 2 3 4 5 6 7 ఛాన్సెస్ అనేటువంటి ఉంటాయన్నమాట. మరి దాని 7/8. అలాగే ప్రాబబిలిటీ ఆఫ్ ప్రైమ్ నెంబర్ అని అడిగాడు అనుకున్నాం. సో ప్రైమ్ నెంబర్స్ ఎవరు ఉన్నారమ్మా? 2 3 5 7. ఎస్, 4 ఉన్నాయి. సో 4/8 దట్ ఈస్ ఈక్వల్ టు 1/2. అదేవిధంగా ప్రాబబిలిటీ ఆఫ్ కాంపోజిట్ నంబర్ అని అడిగాడు అనుకున్నాం. కాంపోజిట్ నంబర్స్ ఎవరు ఉన్నారు ఇక్కడ? 4 6 8. 3 ఉన్నాయి. సో 3/8 అనేటువంటిది. సో అదేవిధంగా ప్రాబబిలిటీ ఆఫ్ స్క్వేర్ నంబర్, మన ఇష్టం ఏది కావాలంటే స్క్వేర్ నంబర్స్ ఎన్ని ఉన్నాయమ్మా? ఎస్, వాట్ ఆర్ ద స్క్వేర్ నంబర్స్? 1 4 9 అనేటువంటి స్క్వేర్ నంబర్స్ చెప్తాం. మరి ఇక్కడ ఎవరు ఉన్నారు? అందులో 1 ఉంది, 4 అనేటువంటిది కూడా ఉంది. ఇంకొకటి ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 2 ఉన్నాయి. సో దాన్ని ప్రాబబిలిటీ ఆఫ్ స్క్వేర్ నెంబర్ వచ్చేసి 2/8 అనేటువంటిది తీసుకుంటాం. సో ఈ రకంగా మనకి ఏది కావాలంటే దాన్ని మరి అడగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఓకే ఓకే మరి నెక్స్ట్ ప్రాబ్లం కనుక ఒకసారి బాగా గమనించినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ హియర్ సౌమ్య అండ్ సహనా ఆర్ 2 సిస్టర్స్ అని అనుకున్నాం. సౌమ్య అండ్ సహనా అనేటువంటి వాళ్ళు ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. మరి ఈ ఇద్దరు సిస్టర్స్ యొక్క బర్త్డేస్, డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటివి మరి ఒకటే రోజు అయ్యేటువంటి ప్రాబబిలిటీ ఎంత, ఒకటే రోజు కానటువంటి ప్రాబబిలిటీ ఎంత అనేటువంటి క్వశ్చన్ అనేటువంటిది రైజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగినప్పుడు మనకు తప్పనిసరిగా ఒక కాన్సెప్ట్ అనేటువంటి తెలిసిండాలి. అక్కడ ఇవ్వబడినటువంటి ఇయర్ లీప్ ఇయర్ ఇచ్చాడా, నార్మల్ ఇయర్ ఇచ్చాడా అనేటువంటిది. ఎందుకంటే మనకు తెలుసు నంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఏ నార్మల్ ఇయర్, సాధారణ సంవత్సరంలో ఎన్ని డేస్ ఉంటాయమ్మా? సో 365 డేస్ అనేటువంటివి ఉంటాయి. ఓకే, మరి లీప్ ఇయర్ ఎన్ని డేస్ ఉంటాయి? ఎస్, 366 డేస్ ఉంటాయి. ఓకే, 366 రోజులు ఉంటాయి. మరి ఈ నార్మల్ ఇయర్ లో అయితే ఒక రకంగా ఉంటుంది, లీప్ ఇయర్ లో అయితే ఒక రకంగా ఉంటుంది. మరి ఇక్కడ ఏమని మనము వారి ఇద్దరి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు నార్మల్ ఇయర్ అనేటువంటిది ఇచ్చారనుకున్నాం. ఒక సాధారణ సంవత్సరంలో మరి సౌమ్య మరియు సహనాల పుట్టిన రోజులు ఒకే రోజు అయ్యేటువంటి సంభావ్యత ఎంత అని అడిగాడు. ఒకే రోజు, ప్రాబబిలిటీ ఆఫ్ సేమ్ డే, ప్రాబబిలిటీ ఆఫ్ సేమ్ డే బర్త్డే కావాలి అంటే, సేమ్ డే అంటే ఒకే రోజు కాబట్టి 1/365 ఎప్పుడు నార్మల్ ఇయర్ అనేటువంటిది ఇచ్చినప్పుడు. మరి నాట్ సేమ్ డే, నాట్ సేమ్ ఒకే రోజు కానటువంటి సంభావ్యత ఎంత? మరి ఒకే రోజు కాలేదు అంటే ఈ 365 డేస్ లో ఒక రోజును తీసేస్తే మిగిలినటువంటి 364 డేస్ లో ఎప్పుడైనా కావచ్చు. సో కాబట్టి 364/365 అనేటువంటిది ఇది నార్మల్ ఇయర్ లో మనం గమనించినట్లయితే. ఓకేనా?
మరి అదేవిధంగా లీప్ ఇయర్ లో అయితే ఎలా ఉంటుంది? ప్రాబబిలిటీ ఆఫ్ సేమ్ డే ఎస్ 1/366. అదేవిధంగా ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ సేమ్ వచ్చేసి 365/366 అనేటువంటిది. ఇది వచ్చేసి లీప్ ఇయర్ కు సంబంధించి, మరి ఇది వచ్చేసి నార్మల్ ఇయర్ కు సంబంధించి. మరి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగినప్పుడు మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏమైంది అంటే అది నార్మల్ ఇయరా లీప్ ఇయర్ అనేటువంటిది తప్పనిసరిగా మనము బాగా గుర్తుపెట్టుకుంటేనే మనం ఆన్సర్ అనేటువంటిది కరెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, మరి ఈ నార్మల్ ఇయర్ అండ్ లీప్ ఇయర్స్ బేస్ చేసుకుని ఇంకొక టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడగచ్చు. ఏమని అడుగుతాడు అంటే సంవత్సరంలో మరి ఎన్నుకోబడినటువంటి రోజు వచ్చేసి 52 సార్లు కావాలి, నాకు 53 సార్లు కావాలి అంటాడు. ఏంటి 52, 53 అనేటువంటివి ఏంటయ్యా అంటే, సో మరి నార్మల్ ఇయర్ లో అయితే గనక 365 డేస్ లో 52 వీక్స్ ఉంటాయి, 52 వారాలు ఉంటాయి. అంటే 52 into 7 కనుక చేసినట్లయితే మనకు 364 అనేటువంటిది వచ్చేస్తుంది. ప్లస్ 1 డే అనేటువంటిది మిగిలిపోతుంది అనమాట. మరి అదేవిధంగా 366 లీప్ ఇయర్ లో కనుక గమనించినట్లయితే 52 వీక్స్ 52 వారాలు వచ్చేసి 52 సోమవారాలు ఉంటాయి, 52 మంగళవారాలు, బుధవారాలు, గురు, శుక్ర, శని, ఆది అనేటువంటివి అన్ని కూడా 52 సార్లు ఉంటాయి. మరి 2 రోజులు మిగిలిపోతాయి అన్నమాట. ఓకే, అంటే ఇక్కడ నార్మల్ ఇయర్ లో అయితే 52 వారాలు ప్లస్ 1 ఆడ్ డే, లీప్ ఇయర్ లో అయితే 52 వారాలు ప్లస్ 2 ఆడ్ డేస్ అనేటువంటివి ఉంటాయి. ఓకే, మరి ఇప్పుడు మనకు క్వశ్చన్ అడిగాడు. ఏమని అడిగాడు? ఫర్ ఎగ్జాంపుల్ ఏమడిగాడు? ప్రాబబిలిటీ ఆఫ్ 53 సండేస్ అని అడిగాడు అనుకుందాం. 53 సండేస్ ఎప్పుడు? ఇది నార్మల్ ఇయర్ లో అయితే. నార్మల్ ఇయర్ లో 53 సండేస్ కావాలి. 53 సండేస్ కావాలి అంటే యాక్చువల్ గా 52నే అందులో ఉండేది. కానీ ఒకటి మాత్రమే మనకు ఆడ్ డే అనేటువంటిది వచ్చింది. ఓకే, ఆ రోజు సండే అనేటువంటి ప్రాబబిలిటీ ఉండొచ్చు. కాబట్టి 1/7 ఎందుకు రాసాం ఇక్కడ? 7 ఎందుకు రాయాల్సి వచ్చిందంటే ఒక వారంలో ఉన్నటువంటి రోజులు 7 కదా. సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే. ఈ 7 డేస్ లో ఏదైనా కావచ్చు. మనకు సండే కావాలని అడిగాం కాబట్టి 1/7 అనేటువంటిది. ఇప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ 52 సండేస్ అని అడిగాడు అనుకుందాం. 52 ఆదివారాలు మాత్రమే కావాలి, 53 వద్దు నాకు అని అడిగాడు. 52 మాత్రమే కావాలి అంటే ఆ మిగిలిన రోజు ఏదైనా కావచ్చు, సండే తప్ప ఏదైనా కావచ్చు. ఏదైనా అంటే ఎన్ని రోజులు ఉంటాయి? 6 డేస్ ఉంటాయి. కాబట్టి 6/7. ప్రాబబిలిటీ ఆఫ్ 53 సండేస్ అంటే 1/7 అవుతుంది. ప్రాబబిలిటీ ఆఫ్ 52 సండేస్ అంటే 6/7. ఎప్పుడు ఇది? నార్మల్ ఇయర్. అదేవిధంగా ఒకవేళ మనకు క్వశ్చన్ లీప్ ఇయర్ లో అడిగాడు అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబబిలిటీ ఆఫ్ 53 సాటర్డేస్ అని అడిగాడు అనుకున్నాం. మరి ఒక లీప్ ఇయర్ లో 53 శనివారాలు వచ్చేటువంటి సంభావ్యత ఎంత అని అడిగాడు అనుకున్నాం. మరి 53 సాటర్డేస్ అన్నాడు అంటే యాక్చువల్ గా 52నే. లీప్ ఇయర్ అయినా నార్మల్ ఇయర్ అయినా 52నే రావాల్సింది. మరి ఇక్కడ లీప్ ఇయర్ లో నాకు 53 సాటర్డేస్ కావాలి అని అడిగాడు. మరి లీప్ ఇయర్ లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి ఇక్కడ? 2 ఆడ్ డేస్ అనేటువంటి ఉన్నాయి. ఈ 2 ఆడ్ డేస్ లో కూడా వచ్చేసి మనకు 2 రకాలుగా సాటర్డే అయ్యేటువంటి స్కోప్ అనేటువంటిది ఉంటుంది. ఎలా? సో ఒకటి వచ్చేసి ఫ్రైడే, సాటర్డే. ఆ మిగిలిన 2 రోజుల్లో ఒక రోజు శుక్రవారం, ఒక రోజు శనివారం అయినా కావచ్చు, లేదా ఒక రోజు శనివారం, ఇంకో రోజు ఆదివారం కూడా కావచ్చు. సండే, సాటర్డే అండ్ సండే. అంటే మనకు శనివారం అనేటువంటి 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఫ్రైడే సాటర్డే అయినా కావచ్చు, సాటర్డే సండే అయినా కావచ్చు. అంటే 2 టైప్స్ గా మనకు సాటర్డే వచ్చేటువంటి 53rd సాటర్డే వచ్చేటువంటి స్కోప్ ఉంది. కాబట్టి సో 2/7. సో ఇన్ ఏ లీప్ ఇయర్ ప్రాబబిలిటీ ఆఫ్ 53 సాటర్డేస్ ఈజ్ ఈక్వల్ టు 2/7 అనేటువంటి చెప్తాం. మరి ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ 53 సాటర్డేస్ అంటాడు. నాట్ 53 సాటర్డేస్ అన్నా, సో ఓన్లీ 52 సాటర్డేస్ అన్నా ఒకటే అవుతుంది. మరి నాట్ 53 సాటర్డేస్ అన్నాడు కాబట్టి సో ఈ 7 లో నుంచి 2, ఆ 2 రోజులు శనివారాలు కాకుండా అంటే మిగిలిన ఏమైనా కావచ్చు. అంటే 7 లో 2 పోతే ఎంత? 5/7 అనేటువంటి చెప్తాం. అంటే ఈ విధంగా మనకు ఇవ్వబడినటువంటి ఇయర్ నార్మల్ ఇయరా, లీప్ ఇయర్ అనేటువంటి దాన్ని బేస్ చేసుకుని మనకు బర్త్డేస్ కి సంబంధించినటువంటి ప్రాబ్లం అయినా రైస్ చేసేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా మనకు
53 సండేస్ కావచ్చు, 52 సండేస్ కావచ్చు, 53 సాటర్డేస్, 52 సాటర్డేస్, నాట్ 52 సాటర్డేస్. ఈ రకంగా మనకు ప్రాబ్లం ఎలా అడిగినా కానీ ఒకే రకంగా మనం జవాబు అనేటువంటి చేస్తాం. నార్మల్ ఇయర్ లో కావాలి 53 అంటే 1/7, వద్దు అంటే 6/7. ఒకవేళ లీప్ ఇయర్ లో 53 కావాలి అంటే 2/7, ఏదైనా కావచ్చు. వద్దు అంటే 5/7 అనేటువంటిది బాగా గుర్తు పెట్టుకోండి. ఆ రకంగా ఈ ప్రాబ్లం అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే ఓకే ఇంకో ప్రాబ్లం చూద్దాం. మరి ఇంకొక టైప్ ఆఫ్ ప్రాబ్లం ఏ విధంగా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ బాక్స్ కంటైన్స్ 12 డిఫెక్టివ్ బల్బ్స్ అలాంగ్ విత్ 132 గుడ్ బల్బ్స్ అనేటువంటిది ఇచ్చాడు. అంటే ఒక బాక్స్ లో అంట, మరి ఈ బాక్స్ లో 132 గుడ్ బల్బ్స్ మంచి బల్బులు ఉన్నాయంట. అందులో 12 బల్బులు డిఫెక్టివ్ అంటే కొంచెం పాడైపోయినటువంటి బల్బ్స్ అనేటువంటివి ఉన్నాయి. అంటే నంబర్ ఆఫ్ గుడ్ బల్బ్స్ వచ్చేసి 132, నంబర్ ఆఫ్ బ్యాడ్ బల్బ్స్ ఆర్ డిఫెక్టివ్ బల్బ్స్ వచ్చేసి 12 బల్బ్స్. టోటల్ గా నంబర్ ఆఫ్ బల్బ్స్ ఎన్ని ఉన్నాయి? 144 బల్బ్స్ అనేటువంటివి ఉన్నాయి. ఎవరైనా కానీ అంగడికి పోయినప్పుడు మరి డిఫెక్టివ్ బల్బ్ కొంటామా, మరి మంచి బల్బ్ కొంటామా? సో ఎవరైనా కానీ మంచి బల్బే కొంటాం. సో పాడైపోయినటువంటి బల్బ్ కొనం కదా. మరి ఇప్పుడు మనకు ఆ షాప్ కీపర్ ఏం చేశాడంటే, మరి ఆ బాక్స్ లో నుంచి మరి తెలియదు ఏది డిఫెక్టివో ఏది గుడ్ బల్బో తెలియదు. మరి ఆ బాక్స్ లో నుంచి ఒక బల్బ్ అనేటువంటిది తీసి టెస్ట్ చేస్తా ఉన్నాడు. మరి టెస్ట్ చేసినప్పుడు అది గుడ్ బల్బ్ అయ్యేటువంటి ప్రాబబిలిటీ ఎంత, డిఫెక్టివ్ బల్బ్ అయ్యేటువంటి ప్రాబబిలిటీ ఎంత అనేటువంటిది అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబబిలిటీ ఆఫ్ గుడ్ బల్బ్, మరి మంచి బల్బ్ అయ్యేటువంటి ప్రాబబిలిటీ ఎంత? మంచి బల్బులు ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 132 గుడ్ బల్బ్స్ ఉన్నాయి. ఆ 132 లో ఏదైనా రావచ్చు. సో కాబట్టి ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 132 బై టోటల్ బల్బ్స్ వచ్చేసి 144 అనేటువంటిది. ఒకసారి 132 బై 144 అనేటువంటిది మనకి ఏమైనా క్యాన్సిలేషన్ అవుతుందా? సో మరి 12 1 జా 12, అగైన్ 12 1 జా 12, 12 11 జా 132, 12 12 జా 144. సో 11/12 అనేటువంటిది అయింది. ఓకే, మన విధంగా ప్రాబబిలిటీ ఆఫ్ డిఫెక్టివ్ బల్బ్, డిఫెక్టివ్ వన్. మరి డిఫెక్టివ్ బల్బ్స్ ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి. మరి 12/144, 12 1 జా 12. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1/. సో ఈ విధంగా ప్రాబబిలిటీ ఆఫ్ గుడ్ బల్బ్ అన్నప్పుడు 11/12, ప్రాబబిలిటీ ఆఫ్ డిఫెక్టివ్ బల్బ్ అన్నప్పుడు 1/12 అనేటువంటి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రకంగా వాడు బల్బ్స్ ఇవ్వచ్చు, పెన్స్ ఇవ్వచ్చు, మరి ఏదైనా మంచిది చెడుది అనేటువంటి, లేదా ఒకరికి ఇంతమంది గుడ్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంతమంది బ్యాడ్ ఫ్రెండ్స్ ఉన్నారు. మరి సెలెక్టివ్ గా సెలెక్ట్ చేసినప్పుడు వాడు మంచివాడా, మరి వానికి ఇబ్బంది పెట్టేవాడా అనేటువంటిది కూడా మనం రావచ్చు. సో అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏ రకమైనటువంటి క్వశ్చన్ అడిగినా గానీ మనకు డిఫెక్టివ్ బల్బ్స్ ఎన్ని ఇచ్చాడు, గుడ్ బల్బ్స్ ఎన్ని ఇచ్చాడు అనేటువంటి రకంగా మనం డిస్కస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, మరి ఇలాంటి వాటిలో ఇంకొక టైప్ ఆఫ్ క్వశ్చన్ కూడా అడగవచ్చు. ఏమడుగుతాడు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాగ్ లో లేదా ఒక బాక్స్ లో 20 బల్బ్స్ ఉన్నాయంట టోటల్ గా. ఈ 20 బల్బ్స్ లో వచ్చేసి 4 బల్బ్స్ ఆర్ డిఫెక్టివ్ బల్బ్స్ అని ఇచ్చాడు. 4 బల్బులు మాత్రం పాడైపోయినటువంటి బల్బులు ఉన్నాయి. మరి అటువంటి గుడ్ బల్బ్స్ ఎన్ని ఉంటాయి? 16 ఉంటాయి. ఇక్కడ టోటల్ బల్బ్స్, నంబర్ ఆఫ్ టోటల్ బల్బ్స్ వచ్చేసి 20. మరి నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్ బల్బ్స్ వచ్చేసి ఎన్ని ఉన్నాయమ్మా? 4. అయితే నెంబర్ ఆఫ్ గుడ్ బల్బ్స్ వచ్చేసి ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 16 అనేటువంటివి ఉన్నాయి. అంటే 20 బల్బులు కలిగినటువంటి ఒక పెట్టెలో 4 చెడిపోయినటువంటి బల్బులు లేదా పాడైపోయినటువంటి బల్బులు కలవు. మరి అప్పుడు వాడు ఏం చేశాడు? మరి ఇలా కాకుండా క్వశ్చన్ కొంచెం ట్విస్ట్ చేశాడు. ఏమని? ఫర్ ఎగ్జాంపుల్ ఆ 20 బల్బ్స్ నుంచి ఒక బల్బును ర్యాండమ్ గా తీశాడు. ర్యాండమ్ గా తీసినప్పుడు ఆ బల్బు డిఫెక్టివ్ బల్బ్ అయింది. ఆ బల్బు ఏం బల్బ్ అయింది? డిఫెక్టివ్ బల్బ్ అయింది. ఆ డిఫెక్టివ్ బల్బ్ అయినప్పుడు మరి మనం కొంటామా దాన్ని? కొనం. అని ఏం చేశాడు షాప్ కీపర్? ఆ బల్బును పక్కన పెట్టేశాడు. సో మరి వాడు ర్యాండమ్ గా ఒక బల్బును తీసి చెక్ చేసినప్పుడు అది డిఫెక్టివ్ వన్ అయింది. ఆ డిఫెక్టివ్ బల్బును పక్కన పెట్టేసి మళ్ళీ బల్బును కనుక తీస్తే అప్పుడు గుడ్ బల్బ్ అయ్యేటువంటి ప్రాబబిలిటీ ఎంత అని అడిగాడు. మరి ఆల్రెడీ వాడు ఫస్ట్ టైం వాడు సెలెక్ట్ చేసి ఒక డిఫెక్టివ్ బల్బును తీసేశాడు. ఒక డిఫెక్టివ్ బల్బును తీసేశారంటే ఈ 20 బల్బ్ లో నుంచి ఒక బల్బ్ పోతే టోటల్ బల్బ్స్ ఎన్నైనా ఇప్పుడు 19 బల్బ్స్ అయినాయి. అందులో డిఫెక్టివ్ బల్బ్స్ కూడా 4 ఉంటే ఒక డిఫెక్టివ్ బల్బ్ వెళ్ళిపోయింది కాబట్టి అందులో నుంచి 3 మాత్రమే డిఫెక్టివ్ బల్బ్స్ ఇక బాక్స్ లో ఉంటాయి. ఇకపోతే 16 గుడ్ బల్బ్స్ అనేవి ఉంటాయి రెండో కేసులో. ఇక్కడ కూడా 16 బల్బ్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 16 బల్బ్స్ ఉన్నాయి. ఎందుకు? డిఫెక్టివ్ మాత్రమే మనం తీసేసాం.
మరి ఇప్పుడు ఇలాంటి కండిషన్ లో మనకు మళ్ళీ ర్యాండమ్ గా ఒక బల్బ్ తీస్తే ఆ బల్బ్ గుడ్ బల్బ్ అయ్యేటువంటి ప్రాబబిలిటీ ఎంత? ప్రాబబిలిటీ ఆఫ్ గుడ్ బల్బ్. సో ఇక్కడ గుడ్ బల్బ్స్ ఎన్ని ఉన్నాయి? ఎస్ 16 బై టోటల్ బల్బ్స్ ఎన్ని? 19. 16/19 అనేటువంటి. ఒకవేళ అలా కాలేదు మళ్ళీ కూడా మనకు డిఫెక్టివ్ బల్బే వచ్చింది అంటే ప్రాబబిలిటీ ఏమైతుంది? ఎస్ 3/19. ఎందుకు? ఆల్రెడీ ఒక డిఫెక్టివ్ బల్బ్ అనేటువంటి తీసేసాం కాబట్టి మరి రిమైనింగ్ అక్కడ 3 డిఫెక్టివ్ బల్బ్స్ ఉన్నాయి కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ డిఫెక్టివ్ బల్బ్ వచ్చేసి 3/19 అనేటువంటిది మనం చెప్తాం అనమాట. అంటే ఇక్కడ చూడండి ఇక్కడ డైరెక్ట్ గా అడిగాడు. సో గుడ్ బల్బ్స్ ఉన్నాయి, బ్యాడ్ బల్బ్స్ ఉన్నాయి, మరి నాకు ప్రాబబిలిటీ ఆఫ్ గుడ్ బల్బ్ వెళ్తా, ప్రాబబిలిటీ ఆఫ్ డిఫెక్టివ్ బల్బ్ వెళ్తానండి. కానీ ఇక్కడ ఏం చేశాడు క్వశ్చన్ కొంచెం ప్రొలాంగ్ ఒకటి డిఫెక్టివ్ అని తీసేసాము. తీసేసిన తర్వాత మళ్ళీ మరి గుడ్ బల్బ్ కావాలా డిఫెక్టివ్ బల్బ్ కావాలా అనేటువంటి కాన్సెప్ట్ కొంచెం ప్రొలాంగ్ చేసి అడిగినా కూడా మనం జాగ్రత్తగా ఆన్సర్ చేసే రకంగా ఉండాలి. అలాగే ఇంకో క్వశ్చన్ గమనిద్దాం. మరి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వారంలో ఉన్నటువంటి రోజు. సో నంబర్ ఆఫ్ డేస్ ఇన్ వీక్. ఒక వారంలో ఎన్ని రోజులు ఉంటాయో మనకు? 7 days అనేటువంటి ఉంటాయి. ఈచ్ డే కూడా ఒకసారి ఉంటుంది కదా మనకు తెలుసా. మరి క్వశ్చన్ ఏమడిగాడు అంటే సో నీకు కావాల్సినటువంటి రోజు లేదా ఎన్నుకోబడినటువంటి రోజు మంగళవారం అయ్యేటువంటి ప్రాబబిలిటీ ఎంత అంటాడు. సో ద పర్టికులర్ డే ఈజ్ ట్యూస్డే కావాలంటే ప్రాబబిలిటీ ఎంత? సో ప్రాబబిలిటీ ఆఫ్ ట్యూస్డే మంగళవారం అయ్యేటువంటి ప్రాబబిలిటీ ఎంత? మంగళవారం ఎన్నిసార్లు వస్తాయి ఒక వారంలో? ఒకసారి వస్తుంది కాబట్టి 1/7. ప్రాబబిలిటీ ఆఫ్ థర్స్డే ఎంత? థర్స్డే ఎన్నిసార్లు వస్తుంది? ఒకసారి వస్తుంది. సో ఏ రోజైనా కానీ ఒకసారి వస్తుంది కాబట్టి మరి ఏ రోజుకైనా రావాల్సినటువంటి ప్రాబబిలిటీ 1/7 అవుతుంది. సో దే ఆర్ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అని కూడా చెప్పొచ్చు. సమసంభవ ఘటనలు అవుతాయని కూడా చెప్పొచ్చు. అలా కాకుండా నాకు నేను కావలసినటువంటి రోజు లేదా నేను ఎన్నుకున్నటువంటి రోజు శనివారం కాలేదు అంటే నాట్ సాటర్డే. నాట్ సాటర్డే అంటే అలా శనివారం కాలేదంటే మిగిలిన రోజు ఏదైనా కావచ్చు. మిగిలిన రోజులు ఎన్ని ఉన్నాయి వారంలో? 7 రోజులలో ఒక శనివారం పోతే మిగిలిన 6 రోజులు ఉంటాయి. సో 6/7. సో ఏదైనా ఒక రోజు కావాలంటే 1/7, ఒక రోజు కాకూడదు అంటే 6/7. అది డేస్ కి సంబంధించి. మరి మంత్స్ కి సంబంధించి సో ఒక విద్యార్థి యొక్క పుట్టినరోజు వాడు పుట్టినటువంటి నెల ఆగస్ట్ అయ్యేటువంటి ప్రాబబిలిటీ ఎంత? మరి టోటల్ గా ఇయర్ లో ఎన్ని మంత్స్ ఉన్నాయమ్మా? టోటల్ మంత్స్ ఇన్ ఏ ఇయర్ వచ్చేసి 12 months అనేటువంటి ఉంటాయి. టోటల్ అవుట్కమ్స్ వచ్చేసి 12 ఇక్కడ. మరి ఏమడిగాడు? ఒక స్టూడెంట్ యొక్క బర్త్డే ఆగస్టులో వచ్చేటువంటి ప్రాబబిలిటీ ఎంత? ఆగస్ట్ ఎన్నిసార్లు వస్తుంది? ఒకసారి వస్తుంది. ప్రాబబిలిటీ ఆఫ్ ఆగస్ట్ నెల అయ్యేటువంటి ప్రాబబిలిటీ 1/12. నాకు ఆగస్ట్ కాకూడదు, నాట్ ఆగస్ట్, మిగిలినది ఏదైనా కావచ్చు అంటే 11/12. ఆ రకంగా నీకు కావాలంటే 1/12, వద్దనుకుంటే 11/12. ఈ ఇద్దరిని కలిపితే మళ్ళీ 12/12 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అందుకే ఈ టైప్ ఆఫ్ వీటన్నిటిని కూడా ఏమంటామంటే ప్రైమరీ ఎలిమెంట్స్, ప్రాథమిక ఘటనలు అని అంటాం. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్, ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ ఈవెంట్స్ ఆ రెండింటినీ కలిపినప్పుడు సో ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం P of E plus P of not E is equal to 1. ఆ విధంగా అయినట్లయితే P of E and P of not E both are called ప్రైమరీ ఈవెంట్స్ అని అయినా చెప్పొచ్చు లేదా మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అని కూడా చెప్పొచ్చు. సో మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటే ఏంటి అంటే సో ఏదైనా ఒక ప్రయోగం జరిగినప్పుడు మరి ఆ ప్రయోగంలో మనకు కావలసినటువంటి ప్రాబబిలిటీ కాకుండా వేరేటువంటి ప్రాబబిలిటీ వచ్చేటువంటి సంభావ్యత లేదా ఇప్పుడు సపోజ్ ఒక కాయిన్ ఎగరేసినప్పుడు మరి హెడ్ పడేటువంటి సంభావ్యత ఎంత అన్నది 1/2. మరి ఈ హెడ్ పడింది అంటే ఎవరు పడలేదు? ట్రయల్ పడలేదు. ఈ ట్రయల్ పడకుండా హెడ్ మాత్రమే టైల్ ను ఆపేసి హెడ్ పడింది కాబట్టి సో ఈ హెడ్ అనేటువంటి టైల్ ను ఆపింది, ఒకరికొకరు ఆపోజిట్ గా వ్యవహరించారు కాబట్టి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. ఇక్కడ హెడ్ ట్రయల్ అనేటువంటి వాడు మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అనేటువంటి చెప్తాం అనమాట. సో ఏదైనా ఒకడు పన్నాడంటే సపోజ్ ఒక క్లాస్ ఉంది, ఒక క్లాస్ రూమ్ లో ఒక 25 మెంబర్స్ ఉన్నారు అనుకున్నాం. అందులో ఒకడు స్కూల్ ఫస్ట్ వచ్చాడు లేదా క్లాస్ ఫస్ట్ వచ్చాడు. మరి ఈ క్లాస్ ఫస్ట్ ఒకడు వచ్చాడంటే అర్థం ఏంటి? ఈ 24 మెంబర్స్ ని మీరు రావద్దండి అని చెప్పేసి ఆపి వీడు స్కూల్ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ అనేటువంటిది వచ్చాడు. అంటే ఇప్పుడు వీనికి ఈ రిమైనింగ్ 24 మెంబర్స్ వీళ్ళని ఏమంటామని అంటే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అని అంటాం. పరస్పర వివర్జిత ఘటనలు అని పిలుస్తాం అనమాట. సో ఆ రకంగా మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటే కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, మరి ఈ మోడల్లో ఇంకో క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం ఉన్నాం. ఏంటంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక 3 meters లెంత్
2 మీటర్స్ బ్రెడ్త్ ఉన్నటువంటి ఒక రెక్టాంగులర్ పార్క్ అనేటువంటిది ఉంది. ఈ రెక్టాంగులర్ పార్క్ లో 1 మీటర్ డయామీటర్ ఉన్నటువంటి ఒక సర్క్యులర్ వెల్ అనేటువంటిది ఉందనుకోండి, ఒక బావి అనేటువంటిది ఉంది. సో ఇప్పుడు మరి ఇక్కడ పిల్లలు అనేటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే క్రికెట్ ఆడుతున్నారు. ఈ క్రికెట్ ఆడుతూ ఒకడు బాల్ హిట్ చేశాడు. ఈ హిట్ చేయబడినటువంటి బాల్ మరి ఈ పార్క్ లో ఎస్పెషల్లీ ఈ సర్క్యులర్ రింగ్ లో పడేటువంటి ప్రాబబిలిటీ ఎంత అని అడిగాడు. సర్క్యులర్ రింగ్ లో పడేటువంటి ప్రాబబిలిటీ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ అలాంటప్పుడు మనం ఏం చేయాలి? సో మనకు కావాల్సినటువంటిది సర్క్యులర్, కాబట్టి ఏరియా ఆఫ్ సర్కిల్ అనేటువంటిది కనుక్కోవాలి. అదేవిధంగా ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అనేటువంటిది కూడా కనుక్కోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు? లెంత్ వచ్చేసి 3 మీటర్స్, బ్రెడ్త్ వచ్చేసి 2 మీటర్స్. సో ఏరియా ఏమైతుందమ్మా? L ఇంటూ బి కాబట్టి సో 3 2s are 6 మీటర్ స్క్వేర్ అనేటువంటిది ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అవుతుంది. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. మరి అదేవిధంగా డయామీటర్ అని ఇచ్చాడు. సో డయామీటర్ ఆఫ్ ఎ సర్కిల్ వచ్చేసి 1 మీటర్ అయితే రేడియస్ ఏమైతుంది? 1/2 మీటర్ అవుతుంది. 1/2. What is the area of circle? A is equal to pi r square. What is pi? 22/7 into 1/2 into 1/2. సో మరి 2 1s are 2 11s are తీసుకుంటే 11/7 2s are 14. ఇది వచ్చేసి ఏరియా ఆఫ్ సర్కిల్. 11/14 అనేటువంటిది ఏరియా ఆఫ్ సర్కిల్ అవుతుంది. మరి 6 వచ్చేసి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అనేటువంటిది అవుతుంది. ఇప్పుడు మనకేం చేశాడు? ఆ బాల్, ఆ స్టూడెంట్ లేదా ఆ పిల్లవాడు కొట్టినటువంటి బాల్ ఆ వెల్లులో పడాలి అంటే ప్రాబబిలిటీ ఆఫ్ an event is equal to so area of circle by area of rectangle. అంటే ఒక ఘటన మరి జరిగేటువంటి సంభావ్యత మరి వృత్తం యొక్క వైశాల్యము బై దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యము. మరి వృత్తం యొక్క వైశాల్యం ఏమని ఇచ్చాడు? ఇక్కడ మనకు 11/14 వచ్చింది. మరి అదేవిధంగా ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ వచ్చేసి 6. దట్ ఈస్ ఈక్వల్ టు 11/14/6. 6 దీన్ని ఎలా చేయాలి? 6 కింద ఏమీ లేదంటే 1 ఉన్నట్లు. ఇప్పుడు చూడండి 11/14 ఈ బైలు తీసేసి నేను ఏం చేస్తున్నా అంటే ఇంటూ చేస్తున్నా. ఇంటూ చేస్తే ఈ 6/1 కాస్త ఏమైపోతుంది అంటే 1/6 అనేటువంటిది అవుతుంది. సో 1/6 అయితే 11 1s are 11 by 14 6s are 84. సో మరి ప్రాబబిలిటీ ఎంత? 11/84 అనేటువంటిది ప్రాబబిలిటీ అవుతుంది. ఎప్పుడు ఆ కొట్టబడినటువంటి బాల్ ఆ బావిలో పడేటువంటి సంభావ్యత. ఓకే, మరి నాకు ఆ బావిలో కాకుండా ఈ రిమైనింగ్ పార్క్ లో ఎక్కడైనా పడాలి అన్నాడు అనుకోండి, సింపుల్ ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ ఈ. అప్పుడు ఏం చేయాలి? సో 1 లో నుంచి 11/84 తీసేస్తే సరిపోతుంది. 1 లో నుంచి. సో 84 లో నుంచి 11 తీసేద్దాం. ఏమైతుంది? 73/84. 73/84 అనేటువంటిది అవుతుంది. కావాలి అంటే ఇది, అక్కడ కాకుండా రిమైనింగ్ ప్లేస్ లో పడాలి అంటే సో 1 లో నుంచి తీసేస్తే అయిపోతుంది అనమాట. సో 84 1s 84. 84 లో 11 పోతే 73/84 అనేటువంటిది వస్తుంది. సో ఈ రకంగా మనకు బాల్స్ ప్రాబ్లమ్స్ కావచ్చు, కాయిన్స్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, స్పిన్నర్ కు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, మరి ఇయర్స్ కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అంటే బర్త్డేలకు సంబంధించినటువంటి విషయాలు అయితేనేమి, లేదా వీక్ మంత్లకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అయితేనేమి, మరి ఏదైనా ఈ రకమైనటువంటి ఈ రెక్టాంగిల్ పార్క్ అనేటువంటి దాంట్లో రెక్టాంగిల్ అనేటువంటిది ఇస్తుంటాడు, ఒక్కొక్కసారి రెక్టాంగిల్ లో స్క్వేర్ మరి సర్కిల్ అనేటువంటిది ఇస్తుంటాడు. ఏది ఇచ్చినా కానీ మనకు ఏది కావాలి ఆ దాని యొక్క ఏరియా బై టోటల్ ఏరియా అనేటువంటిది వేస్తే కనుక ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ ప్రాబబిలిటీ అనేటువంటి కాన్సెప్ట్ లో మరి ఈ జనరల్ ప్రాబ్లమ్స్ ను కూడా అందరూ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. మరి రాబోయేటువంటి మన వీడియోలో మరి డెక్ ఆఫ్ కార్డ్స్ కు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ క్లాసెస్ లో మిస్ కాకుండా తప్పనిసరిగా వాచ్ చేయండి. మరి మీ ఫ్రెండ్స్ కూడా ఈ విషయాన్ని షేర్ చేసుకోండి అని ప్రతి వీడియోలో కూడా చెప్తా ఉన్నాం. ఎందుకంటే మరి మనకు తెలిసినటువంటి విషయాన్ని 10 మందికి పంచడం ద్వారా మన యొక్క నాలెడ్జ్ కూడా అంతకంత పెరుగుతుంది అనేటువంటిది మనకందరికీ తెలిసినటువంటి నానుడి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ పాలిసెట్ అనేటువంటి ఎగ్జామినేషన్ లో మంచి ర్యాంక్ సాధించే రకంగా ప్రతి ఒక్కరు కూడా బాగా కష్టపడతారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. చేతులెత్తి మొక్కుతా చేయి చేయి కలపకురా, కాళ్ళు కూడా మొక్కుతా అడుగు బయట పెట్టకురా. చేతులెత్తి మొక్కుతా చేయి చేయి కలపకురా, కాళ్ళు కూడా మొక్కుతా అడుగు బయట పెట్టకురా. ఉన్న
కాడే ఉండరా గంజి దాగి వండరా మంచి రోజులు వచ్చేదాకా నిమ్మలంగా ఉండరా ఉన్న కాడే ఉండరా గంజి దాగి వండరా మంచి రోజులు వచ్చేదాకా నిమ్మలంగా ఉండరా సిగరెట్లు చాక్లెట్లు రోడ్ల మీద ముచ్చట్లు బతికుంటే చూసుకుందాం ఇప్పుడైతే బంధు పెట్టు